అధికార పార్టీలో ఆయన్ను ట్రబుల్ షూటర్ అనుకుంటున్నారా? క్యాస్ట్ ఈక్వేషన్ బ్రహ్మాండంగా సెట్ చేశాం. రెగ్యులర్ స్టైల్కు భిన్నంగా 5 అడుగుల మిసైల్ టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడం కన్ఫర్మ్ అని అనుకుంటున్నారా? అందుకే అక్కడ ఆయనకు స్పెషల్ టాస్క్ ఇచ్చారన్నది వాస్తవమేనా? పార్టీకి సంక్లిష్టంగా మారిన ఆ నియోజకవర్గం అభ్యర్థిలో ఉన్న సరుకెంత? కలిసిరాని నాయకులతో కొండను ఢీకొట్టడం ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇక్కడ రాజకీయం చేయటం కన్నా వ్యాపారమే బెటర్ అనుకున్న దారులన్నీ క్లోజ్ అయ్యాయా? ఇంతకీ ఎవరా 5 అడుగుల మిసైల్? ఏంటా నియోజకవర్గం? వాట్ ది స్టోరీ? వైనాట్ 175 ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు వైసీపీ అధినేత. టీడీపీ కంచుకోటల్ని బద్దలు కొట్టాలని ఈసారి ఎక్కడా లేని కొత్త ట్రిక్కులతో ట్రై చేస్తున్నారు. కానీ కొత్త ట్రిక్కులు కొన్ని చిక్కులను తెచ్చిపెట్టిందనే టాక్ వినిపిస్తోంది. ఎటువంటి ప్రయోగాలు కొన్ని నియోజకవర్గాల్లో ఫలించటం లేదట. అందులో ఒకటి అద్దంకి అనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ సీన్ తిరగబడుతోందట. క్యాస్ట్ ఈక్వేషన్తో అభ్యర్థిని బ్రహ్మాండంగా సెట్ చేశాం, మేరు నగధీరుడిని దింపాం అనుకుంటే ఇప్పుడక్కడ వైసీపీ అభ్యర్థి ముఖచిత్రమే మారిపోతున్న పరిస్థితట. అద్దంకి ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్కు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఏ ఎమ్మెల్యేకి సాధ్యం కాని ట్రాక్ రికార్డుంది. పార్టీలకు అతీతంగా ప్రజల్లో ఆదరణ ఉంది. దశాబ్దంన్నరకు పైగా అక్కడ రవి వన్ మ్యాన్ షో నడుస్తోంది. 2004 ఎన్నికల్లో మార్టూరులో కాంగ్రెస్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన రవి 2009 నుంచి అద్దంకిలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు కైవసం చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి, 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలా రవి ఏ పార్టీలో ఉన్నా జనం ఆయనతోనే ఉన్నారు. అటువంటి గొట్టిపాటి రవిని ఎలాగైనా ఓడించాలని పంతం పట్టిన జగన్ పార్టీ గట్టి ప్లాన్ వేస్తే అది కాస్త తుస్సుమనిపించేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్యను పక్కనబెట్టి మరీ వైవి సుబ్బారెడ్డికి చెందిన వ్యాపారాల్లో భాగస్వామి అయిన గుంటూరు జిల్లాకు చెందిన పానెం చిన్న హనిమిరెడ్డిని వైసీపీ దిగుమతి చేసుకుంది. అద్దంకి వైవి సుబ్బారెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఎలాగైనా తనకు సంబంధించిన అభ్యర్థిని పెట్టాలని సీఎంపై ఒత్తిడి తెచ్చి మరీ హనిమిరెడ్డికి అద్దంకి టికెట్ ఇప్పించినట్లు సమాచారం. ఇక టికెట్ దక్కకపోవడంతో పాటు వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇదేదో పుట్టి ముంచే వ్యవహారమని భావించిన బాచిన కృష్ణ చైతన్య వైసీపీని వీడి సేఫ్గా టీడీపీలో చేరిపోయారు. ఆయన తండ్రి బాచిన చెంచు గరటయ్య కూడా సైకిల్ ఎక్కేశాడు. బాచినతో పాటు ఆయన అనుచరులు, నియోజకవర్గ ముఖ్య నేతలంతా వైసీపీ నుంచి జంప్ అయ్యారు. అద్దంకిలో సొంత వర్గం ఉన్న కరణం బలరామైనా తనకు అండగా ఉంటాడని హనిమిరెడ్డి భావిస్తే బలరాం కూడా చేతులెత్తేశారట. గుంటూరు జిల్లా నుంచి దిగుమతి అయిన హనిమిరెడ్డికి అద్దంకి నియోజకవర్గంపై పట్టు ఏమాత్రం లేదనేది వాస్తవమట. ఓవైపు నియోజకవర్గంలో మేజర్ కులమైన కమ్మ సామాజిక వర్గం అండదండలు లేవు. అలాగని సొంత రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఏమాత్రం సానుకూలత రావటం లేదట. ఇక ఎక్కడి నుంచో వచ్చిన హనిమిరెడ్డికి ఇక్కడ సొంతంగా బలమైన క్యాడర్ ఉందనుకుంటే అది లేదట. దీంతో వాలంటీర్లపైనే ఆధారపడ్డారట హనిమిరెడ్డి. రాజకీయ అనుభవం పెద్దగా లేని హనిమిరెడ్డి వైసీపీ పార్టీలోని గ్రూపు తగాదాలను సరిదిద్దలేకపోవటం ఆయనకు మరో మైనస్గా మారిందట. ఇప్పటికీ నియోజకవర్గంలోని గ్రామాల పేర్లే సరిగా తెలియని అభ్యర్థికి నియోజకవర్గంలో ఎన్ని అడ్డంకులున్నా అధిష్టానం సపోర్టు మాత్రం ఉంది. చేతి నిండా డబ్బుంది. సమీకరణాలు మార్చైనా సరే గెలవచ్చు అనుకున్న ఆయన పప్పులు అక్కడ ఉడకడం లేదనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. తొలుత నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లను ఫామ్ 7 పెట్టి తొలగించాలని ప్రయత్నించిన వైసీపీ అభ్యర్థి హనిమిరెడ్డి పనిలో పనిగా తన సొంత ప్రాంతమైన దొడ్లేరు నుంచి అక్రమంగా అద్దంకికి ఓటర్లను తెచ్చుకోవాలని చేసిన ప్రయత్నాలు సోషల్ మీడియాలో బట్టబయలయ్యాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలా ఆయన ఎన్ని లీలలు ప్రదర్శించినా పరిస్థితిలో మాత్రం ఏ మార్పు కనిపించటం లేదని అద్దంకి వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య 2 రోజుల పాటు ఎవ్వరికీ కనిపించకుండా హాజరయ్యారట హనిమిరెడ్డి. వైసీపీ పెద్దలు ప్రయత్నించినా కనీసం ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదని, దీంతో తమ అభ్యర్థి ఇక జంప్ అయినట్లేనని స్థానిక వైసీపీ నేతలే ప్రచారం చేయటం హనిమిరెడ్డి ఎదుర్కొంటున్న దీనమైన పరిస్థితికి నిదర్శనంగా కనబడుతోందనే వాదన వినిపిస్తోంది. ఎంత డబ్బున్నా తన సొంత నియోజకవర్గంలో సీఎం సిద్ధం సభ జరిగితే జన సమీకరణ పేలవంగా చేయటం హనిమిరెడ్డి సమర్థత ఏంటో తెలిసిపోతుందంటున్నారు విశ్లేషకులు. అసలు హనిమిరెడ్డి గట్టి పోటీ ఇవ్వటం నుంచి డిపాజిట్లైనా కాపాడుకుంటాడో లేదో అనే అనుమానంతో రోజురోజుకి టీడీపీలోకి వలసలు క్యూ కడుతున్నారట వైసీపీ సానుభూతిపరులు. మరోవైపు టికెట్ ఇప్పించిన వైవి సుబ్బారెడ్డి ముఖం చాటేయటంతో కుంగుబాటుకు లోనైన హనిమిరెడ్డి
తాను పోటీ నుంచి తప్పుకుంటాను మహాప్రభో అంటున్న అధిష్టాన వర్గాల్లో ఉలుకు పలుకు లేదట. ఈ పరిణామాలతో ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లిపోయారో ఏమో తెలియదు కానీ తాజాగా హనుమిరెడ్డి బిహేవియర్ చాలా వింతగా ఉంటోందంటూ వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల హనుమిరెడ్డి ఓ ఇష్యూ మీద స్పందిస్తూ వాలంటీర్లు తమ మనుషులేనని, వైసీపీ కోసమే పనిచేస్తున్నారని, వాలంటీర్లకు ఎవరైనా అడ్డొస్తే తన విశ్వరూపం చూస్తానని బహిరంగంగా బెదిరింపులకు పాల్పడటంతో అంతా అవాక్కయ్యారట. గత 5 ఏళ్లలో కక్షగట్టి అద్దంకిని పక్కనబెట్టిన వైసీపీ ప్రభుత్వంపై అద్దంకి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారట. దీనికి తోడు ప్రశాంతంగా ఉండే అద్దంకిలో కొత్తగా బెదిరింపులు, కక్షా రాజకీయాలు, అరాచకాలు చూస్తున్న నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి మరి.